వీక్షకులందరికీ నమస్కారం. తిరుమల లడ్డూ కేసు వ్యవహారం ఈరోజు కీలక మలుపు తిరగబోతా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్టు తిరుమల లడ్డూ తయారీలో 2019 నుంచి 2024 దాకా 10 లక్షల కిలోల పైగా నకిలీ నెయ్యి, కల్తీ నెయ్యి, ఒక్క బొట్టు నెయ్యి కూడా లేకుండా నెయ్యితో లడ్డూలు తయారు చేసి, ఆవు నెయ్యితో తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన విషయం మీద సిట్ ఇచ్చిన అసంపూర్తి రిపోర్ట్పై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించిన సంగతి అందరికీ తెలిసిందే. దీని మీద ప్రముఖ న్యాయవాది, తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు జరిపింది. సిట్ దర్యాప్తు జరిపిన తర్వాత ఏకసభ్య కమిషన్ వేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వలేదనే ఈ ఏకసభ్య కమిషన్ నియమించారు అని ఈరోజు వాదనలు వినిపించబోతా ఉన్నారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే దానికి సంబంధించి మనం దీని మీద కామెంట్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ రంగంలో దిగింది. సిట్ కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. అయితే తిరుమల లడ్డూలో నెయ్యిలో కల్తీ కలిసిందా లేదా అనే విషయంలో కలిసిందని కానీ కలవలేదని కానీ ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వకుండా అవకాశాలు ఉన్నాయి, కలిసిన అవకాశాలు ఉన్నాయి అని రిపోర్ట్ని అసంబద్ధంగా ముగించిన సిబిఐ సిట్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉంది. ఇంత పెద్ద దేశంలో నెయ్యిలో కల్తీని గుర్తించే వ్యవస్థ కూడా లేకపోవడం అనేది పెద్ద లోపం. నెయ్యిలో కల్తీ కలిస్తే ఎంత శాతం కల్తీ కలిపారు, ఏ పదార్థాలు కలిపారు, అసలు అక్కడ నెయ్యి ఉందా లేదా అనే విషయాలను కూడా తవ్వలేకపోయారు. ఎన్డీడీబీ రిపోర్టుల్లో కూడా ఈ యొక్క లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 10% పైగా జంతువుల కొవ్వు కూడా ఉండే అవకాశం లేకపోలేదు అని రిపోర్ట్ రాశారు. ఉందని కానీ లేదని కానీ ఖచ్చితంగా తేల్చే వ్యవస్థ మా దగ్గర లేదు అని చేతులెత్తేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాంపిల్స్ను అవసరమైతే విదేశాల్లో ఫ్రాన్స్లో ఉన్న అత్యాధునిక ల్యాబ్కి పంపించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు మధ్యాహ్నానికి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వెర్డిక్ట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.